సో ఈరోజు మన 5 వేరియేషన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి హైనీ మార్చ్, సెకండ్ వేరియేషన్ వచ్చి ఆపోజిట్ టో టచ్, థర్డ్ వేరియేషన్ వచ్చి బ్యాక్ లెగ్ రేస్, ఫోర్త్ వేరియేషన్ వచ్చి సైడ్ బెండ్స్, ఫిఫ్త్ వేరియేషన్ వచ్చి ఫ్రంట్ లెగ్ రేస్. వెల్కమ్ టు డే 2. సో లెట్ us స్టార్ట్ విత్ వార్మ్. ఫస్ట్ వచ్చేసి హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, సైడ్స్, రొటేషన్స్. ఓకే, ప్రతిదీ 5 సార్లు. సో ఫస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్. లెట్ us స్టార్ట్. అప్ 1 2 3 4 5. Now sides. 1 2 good 3 4 5. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్ క్లాక్ వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్. ఓకే, 5 times. లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లెట్ us స్టార్ట్. క్లాక్ వైజ్. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ రొటేషన్, లెగ్స్ అప్, పొజిషన్, రైట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. Change the leg. 1 2 3 4 5. Anti-clockwise. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. లోవర్ బ్యాక్ మీద చేతులు పెట్టుకుని మ్యాక్సిమం డౌన్ అండ్ అప్. ఓకే, లెట్ us స్టార్ట్. 1 2 3 4 5. రిలాక్స్. సో చూసారు కదండి వార్మ్. ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి హైనీ మార్చ్. హైనీ మార్చ్ చేసే ముందు అది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. సో స్టార్టింగ్ లెగ్స్ మధ్యలో షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోవాలి. ఓకే, హిప్ లెవెల్ హ్యాండ్స్ పెట్టుకోండి. నీ అనేది హ్యాండ్కి టచ్ అవ్వాలి అండ్ డౌన్, టచ్ అవ్వాలి అండ్ డౌన్. ఓకే, ఇలా కంటిన్యూగా చేస్తుండాలి ఫర్ 30 seconds. ఓకే, సో లెట్ us స్టార్ట్ ఇన్ 5 seconds. 5 4 3 2 1 స్టార్ట్. 1 1 2 2 3 3 4 5 6. Keep on doing for 30 seconds. Good. 30 seconds వరకు చేస్తూనే ఉండాలి. Few more seconds. Last 5 3 2 1. Relax. 30 seconds rest అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ టో టచ్. ఆపోజిట్ టో టచ్ అంటే ఏం లేదండి, షోల్డర్ విడ్త్ కంటే కొంచెం ఎక్కువ లెగ్స్ లెంత్ తీసుకోండి. ఓకే, టోన్ ఇలా టచ్ అండ్ అప్, సింపుల్గా టచ్ అండ్ అప్. నీ బెండ్ కానీ సింపుల్గా టచ్ అండ్ అప్. ఆపోజిట్ హ్యాండ్తో ఆపోజిట్ లెగ్ని టచ్ చేయండి. ఓకే, టచ్ అండ్ అప్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. టచ్ అండ్ అప్. లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. ఇంకా లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకోండి. రైట్, ఇంకా గ్యాప్ తీసుకోండి. లెగ్స్ మధ్య గ్యాప్ తీసుకోండి. రైట్, టచ్ అండ్ అప్.
but touch and up, right? Few more seconds. Right, good, good, good. Last 3, 2, 1, relax. సో ఇప్పుడు మనం 30 seconds బ్రేక్ తీసుకున్నామండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ లెగ్ రైజెస్. ఓకే, సేమ్ బ్యాక్ లెగ్ రైజెస్కి షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోవాలి, రైట్? లెగ్ అనేది బ్యాక్ ఇలా లిఫ్ట్ చేయాలి, స్లైట్ క్రాస్ బైక్ ఇలా లిఫ్ట్ చేయండి, సో దట్ బాడీ కెన్ బి మోర్ బ్యాలెన్స్. ఓకే, నీ అనేది కంప్లీట్ స్ట్రైట్ ఉంచకండి, లైట్ బెండ్ చేసుకుని మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఓకే, ఇలా 15 seconds ఒక లెగ్, 15 seconds ఒక లెగ్, 15 seconds కాగానే లెగ్ చేంజ్ చేసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Keep on doing. Change the leg. 1, 2, 3, 4, maximum bike lift in. 5, 6, 7. Last 3 seconds. 2, 1. Relax. 30 seconds break అండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బెండ్స్ చేసేటప్పుడు కూడా సేమ్ షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోండి, కంప్లీట్ ఇలా మ్యాక్సిమం సైడ్ బెండ్ అండ్ అప్, బాడీ అనేది స్ట్రైట్ ఉండాలి, ఫార్వర్డ్ కావద్దు, బ్యాక్వర్డ్ కావద్దు. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. అందరు పొజిషన్ తీసుకోండి, షోల్డర్ విత్ గ్యాప్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, బాడీ స్ట్రైట్ ఉంచండి, నీ బెండ్ కానీ లెగ్ కొంచెం గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో రైట్ బెండ్ చేసుకోండి, స్ట్రైట్ బెండ్ చేయండి, రైట్ స్ట్రైట్ బెండ్, ఎంత వీలైతే అంతే బెండ్ చేయండి, రైట్? మ్యాక్సిమం బెండ్ చేయాల్సిన అవసరం లేదు, నీ అనేది స్ట్రైట్ ఉండాలి. లాస్ట్ 3 seconds. 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు మనం 30 seconds బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్. ఓకే, ఫ్రంట్ లెగ్ రైజెస్ అంటే ఏం లేదండి, షోల్డర్ విత్ గ్యాప్ తీసుకుని లెగ్స్ మధ్యలో రైట్, లెగ్ అనేది ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో లిఫ్ట్ చేయండి, అండ్ నీస్ అనేది కంప్లీట్ స్ట్రైట్ ఉంచకండి, స్లైడ్గా బెండ్ ఉంచండి. కంప్లీట్గా ఇంత హైట్ లిఫ్ట్ చేయాలని అవసరం లేదండి, మీకు ఎంతవరకు లిఫ్ట్ అయితే అంతవరకు. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరూ పొజిషన్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. అప్. 1, స్లో. 2, keep on doing for 30 seconds. 3, 4, 5. Keep on doing. 30 seconds వర్క్ చేస్తూ ఉండండి. గుడ్. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో చూసారు కదండి, ఇప్పుడు మన ఫస్ట్ సెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 2 minutes బ్రేక్ అనేది తీసుకుందాం. సో సైడ్ బెండ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సో సైడ్ బెండ్ చేసేటప్పుడు షోల్డర్ విడ్త్ అండ్ ఒక 1 inch కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఓకే, అండ్ అప్పర్ బాడీ స్ట్రైట్ ఉంచండి, రైట్? స్ట్రైట్గా సైడ్కి బెండ్ అవ్వండి అండ్ అప్, స్ట్రైట్గా సైడ్కి బెండ్ అవ్వండి అండ్ అప్. నాకేమో మ్యాక్సిమం ఇంతవరకు వెళ్తుంది, సో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. ఓకే, రెస్ట్ టైంలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి, ఫ్రీగా మూవ్ అవ్వండి, గ్యాప్ తీసుకోండి, రైట్? స్ట్రెచింగ్ కావాలంటే స్ట్రెచింగ్ చేసుకోండి, వాటర్ కావాలనిపిస్తే వాటర్ తాగండి, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ సెట్ 2 అనేది స్టార్ట్ చేసుకుందాం. అండ్ క్రాస్ టో టచ్ చేసేటప్పుడు కూడా స్లైట్ కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో ఒకసారి చేసేటప్పుడు మళ్ళీ చూడండి, ఇలా కంప్లీట్గా హ్యాండ్తో టోని టచ్ చేసి అప్ లిఫ్ట్ అవ్వండి, మళ్ళీ టో టచ్ చేసి అప్ ఇవ్వండి. ఓకే, క్రాస్ టో టచ్ చేయండి. థర్టీ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం.
లాస్ట్ 15 seconds. సెట్ 2లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి హై నీ మార్చ్. ఫ్యూ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Keep on doing for 30 seconds. 9, 10, 11, 12. Keep on doing. Few more seconds. Last 5, 4, 3, 2, 1. Relax. 30 seconds break ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ టో టచ్. ఇంతకుముందు చెప్పాను కదండి, ఆపోజిట్ టోని టచ్ చేయాలి. ఇలా కంప్లీట్గా టచ్ అండ్ అప్, టచ్ అండ్ అప్. షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోండి. ఓకే, టో టచ్ కాకపోయినా పర్లేదండి, మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5. Complete up and down, up and down, up and down, up and down. Good. Keep on doing for 30 seconds. స్లోగా చేయండి, మెల్లగా చేయండి. లాస్ట్ 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో ఇప్పుడు మనం 30 seconds బ్రేక్ అనేది తీసుకుందామండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ లెగ్ రైజర్స్. సేమ్ షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి, లెగ్ అనేది బ్యాక్ లిఫ్ట్ చేయండి. మీకు ఎంతవరకు లిఫ్ట్ అయితే అంతవరకు లిఫ్ట్ చేయండి. నీ అనేది స్ట్రైట్ ఉంచకండి, స్లైట్లీ బెండ్ ఉంచండి. ఇలా ఇలా. ఓకే, 15 seconds ఈచ్ లెగ్ చేసుకుందాం. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5 more seconds. పొజిషన్లోకి రండి. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేంజ్ ద లెగ్. 1, 2 బ్యాలెన్స్ చేసుకోండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో ఇప్పుడు మనం 30 seconds బ్రేక్ అనేది తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బెండ్స్. సైడ్ బెండ్ చేసేటప్పుడు సేమ్ షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి, లెగ్స్ మధ్యలో సైడ్కి ఇలా మ్యాక్సిమం బెండ్ అండ్ డౌన్, మ్యాక్సిమం బెండ్ అండ్ అప్, బెండ్ అండ్ అప్. ఓకే, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి, బట్ చెస్ట్ అండ్ అప్ ఉంచండి, స్ట్రైట్గా సైడ్కి బెండ్ అవ్వండి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరు పొజిషన్ తీసుకోండి. రైట్, 3, 2, 1 స్టార్ట్. బెండ్. 1, 1. గుడ్. 2, 2, 3, 3. చాలా బాగా చేస్తున్నాం. ఇలానే స్లోగా మ్యాక్సిమం కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి, ఫాస్ట్గా చేయకండి. ఇలానే స్లో చేస్తూ ఉండండి, కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు. మీ బాడీ అనేది కొంచెం ముందుకు వస్తుంది, బ్యాక్ బెండ్ చేసి అలా. రైట్, నీ బెండ్ కాకుండా చూసుకోండి. రైట్, కీప్ ఆన్ డూయింగ్. రిలాక్స్. 30 seconds బ్రేక్ అండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్. సేమ్ ఇది కూడా అంతే అండి. ఈ డేలో ఏంటంటే అండి, కామన్ థింగ్ ఏంటిదంటే లెగ్స్ మధ్యలో గ్యాప్. ప్రతిదానికి షోల్డర్ విడ్త్ లెంత్ తీసుకోవాలి. ఓకే, ఫ్రంట్ లెగ్ రైజ్ చేసేటప్పుడు లెగ్ ఇలా లిఫ్ట్ చేయాలండి, నీ స్లైడ్ బెండ్ ఉంచుకోండి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. అందరు పొజిషన్ తీసుకోండి. స్టార్ట్. అప్. 1, 1, 2, 2, 3, 3. స్లైట్ స్లో. 4, 4. చాలా బాగా వేస్తాం. 5, 5. గుడ్. 6, 6. నైస్ అండి, మీరు రోజు బాగా చేస్తున్నారు. అంతే, స్లోగా చేయండి, కరెక్ట్గా చేయండి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 30 seconds. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో చూసారు కదండి, దీంతో మన సెట్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 2 minutes బ్రేక్ అనేది తీసుకుందాం. ఓకే, ఈ 2 minutes బ్రేక్ అనేది మీ రెస్ట్ టైం అండి. మీరు అలా ఫ్రీ అవ్వండి, రిలాక్స్ అవ్వండి,
ఏమైనా వాటర్ తాగాలంటే వాటర్ తాగండి, స్ట్రెచ్చింగ్ కావాలంటే స్ట్రెచ్చింగ్ చేసుకోండి, అలా మూవ్ అవుతూ ఉండండి. ఓకే, ప్రీవియస్ వర్కౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రాంగ్ అనిపిస్తున్నా కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి పొజిషన్స్ అవన్నీ. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి. బ్రీతింగ్ హెవీ అనిపిస్తే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రైట్, వన్ మోర్ మినిట్. సైడ్ బెంచ్ చేసేటప్పుడు బాడీ ముందుకు రానికి చూసుకోండి. ఓకే, స్ట్రైట్ పెట్టుకొని సైడ్కి క్లియర్గా బెండ్ అవ్వండి. రైట్, లెగ్ రైజ్ చేసేటప్పుడు కూడా స్పీడ్ వద్దు, కొంచెం స్లోగా చేద్దాం. రైట్, సో దట్ క్లీన్ అండ్ నీట్గా వస్తుంది, వర్కౌట్ కూడా పర్ఫెక్షన్ ఉంటుంది. 30 seconds. వాటర్ కావాలండి, వాటర్. ఫ్యూ మోర్ సెకండ్స్ సెట్ 3 స్టార్ట్ చేద్దాం. సో సెట్ 3లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి హై నీ మార్చ్. ఓకే, 10 more seconds. పొజిషన్స్ తీసుకోండి. 5, 4, 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Keep on doing for 30 seconds. Few more seconds. Keep on doing, keep on doing. Last 3 seconds. 2, 1, relax. So 30 seconds break and మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ టో టచ్. మన హ్యాండ్ తోని ఆపోజిట్ టోని ఇలా టచ్ చేసి పైకి లిఫ్ట్ అవ్వాలి, టచ్ చేసి కంప్లీట్ పైకి లిఫ్ట్ అవ్వాలి. ఓకే, సింపుల్ అండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లెగ్స్ మధ్యలో షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోవాలి. రైట్, పొజిషన్స్ తీసుకోండి. 5 more seconds. స్టార్ట్. 1, up, 2, up, 3, up, 4, up, 5, up, 6, up. Keep on doing for 30 seconds. మన నీ అనేది బెండ్ అవ్వద్దు, నీ అనేది బెండ్ అవ్వద్దు. రైట్, రైట్, 8, up, 9, up, 10, up. Keep on doing for 30 seconds. Relax. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ అనేది తీసుకున్నాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ లెగ్ రైజెస్. ఓకే, బ్యాక్ లెగ్ రైజ్ చేసేటప్పుడు సేమ్ షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోవాలి. ఓకే, లెగ్ అనేది బ్యాక్ కంప్లీట్ లిఫ్ట్ చేయాలి, నీ అనేది స్లైడ్ బెండ్ ఉంచాలి. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ 5 seconds. పొజిషన్స్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5. ఈచ్ లెగ్ 15 seconds. 15 seconds కాగానే లెగ్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, చేంజ్ ద లెగ్. 1, 2, 3, గుడ్. 4, 5. Few more seconds. Keep on doing. Last 3, 2, 1. Relax. So 30 seconds break తీసుకుందాం అండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సైడ్ బెండ్స్. సైడ్ బెండ్స్ కూడా సేమ్ కామన్ థింగ్ ఏంటిదంటే షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోవాలి ప్రతి దానికి లెగ్స్ మధ్యలో. ఓకే, ఇలా బాడీ స్ట్రైట్గా ఉంచండి, కంప్లీట్ సైడ్ మ్యాక్సిమం బెండ్ అవ్వండి అండ్ అప్. నీ అనేది బెండ్ చేసుకోకండి. ఓకే, స్ట్రైట్ ఉండాలి, side bend and up, side bend and up. Let us start. Start. 1, 2, 3, 4, 5. Body straight ఉంచండి.
రైట్. లెగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా కొంచెమే, అంత అవసరం లేదు, కొంచెం తగ్గింది. రైట్ రైట్. బాడీ స్ట్రైట్ ఉంది. రైట్. 6 7 సైడ్ వెళ్ళిపోయింది. రైట్. 8 లాస్ట్ 3 seconds. రిలాక్స్. 30 seconds బ్రేక్ తీసుకుందామండి. లాస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫ్రంట్ లెగ్ రైజెస్. ఫ్రంట్ లెగ్ రైజ్ చేసేటప్పుడు కూడా లెగ్స్ మధ్యలో షోల్డర్ విడ్త్ గ్యాప్ ఉండాలి అండ్ లెగ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ ఇలా లిఫ్ట్ చేయాలి. ఓకే. నీ అనేది స్లైడ్ బెండ్ ఉంచాలి. ఆల్టర్నేట్ చేయాలి 1 by 1. ఓకే. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ 5 seconds. పొజిషన్స్ 3 2 1 స్టార్ట్. 1 1 2 2 3 3 4 4. Keep on doing for 30 seconds. 5 5 6 6. చేస్తూ ముందుకు రావద్దు, సింగిల్ పొజిషన్ ఉండి చేయాలి. ఓకే. కీప్ ఆన్ డూయింగ్ ఫ్యూ మోర్ సెకండ్స్. గుడ్. లాస్ట్ 5 seconds. 3 more. 2 1 రిలాక్స్. సో చూసారు కదండి, దీంతో మన థర్డ్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మన సెకండ్ డే అనేది ఎండ్ అయిందండి. రేపు ఇలానే మళ్ళీ కలుసుకుందాం. బాయ్. డే 1తో కంపేర్ చేస్తే డే 2లో డిఫరెంట్ వర్కౌట్స్ మీకు పరిచయం చేయడం జరిగింది. అయితే వెళ్ళే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన డే టు డే యాక్టివిటీస్ వల్ల మన బాడీలో ఉన్న వాటర్ స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం కోసం రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.